ఈరోజు ప్రభుత్వం మా ఇంటికి ఈ కరపత్రాలు పనిచేసి వెళ్ళింది. దీని గురించి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, ఇది మంచి ప్రభుత్వం, కానీ దీన్ని ఒక చిన్న కరెక్షన్ చేసి మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని మార్చాలని ఉంది. ఎందుకంటే వెనకాల ఒక 6 అంశాలు ఇచ్చిన్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి బాగా చూడండి, మీకు చదివి వినిపిస్తాను. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పారు. దాని గురించి ఇంతవరకు ఊసేయలేదు. పైగా ఈ మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ జీవో మాత్రమే పాస్ చేశారు. అది అమలు ఎప్పుడు అవుతుందో, సంవత్సరం అవుతుందో, 2 ఏళ్ళు అవుతుందో తెలియదు. దాని గురించి ఎవరికీ క్లారిటీ లేదు. నెక్స్ట్ 2, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. 175 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అంట. ఈ అన్నా క్యాంటీన్లు ఎవరి డబ్బుతో నడుస్తున్నాయి? ప్రభుత్వం డబ్బుతో. ప్రభుత్వం డబ్బు అంటే మన డబ్బు. ఏదైనా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెడితే కనీసం ప్రతి ఊరికి చేరాల్సింది. దాన్ని ప్రభుత్వ పథకం కింద లెక్కేయాలి. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ నాకు దగ్గరలో అయితే చిత్తూరులో ఉంది. వీళ్ళు చెప్పినట్టు పేదల కోసం అన్నారు కదా. వీళ్ళు చెప్పిన మా ఊర్లో పేదలు 100 రూపాయల బస్ ఛార్జ్ పోవడానికి, ఆ అన్నా క్యాంటీన్ వరకు పోవడానికి, 50 రూపాయలు పోవడానికి, 50 రూపాయలు రావడానికి. అది కూడా టైమింగ్స్ ప్రకారం. బస్సు ఉన్న టైమింగ్స్లోనే పోవాలి, బస్సు ఉన్న టైమింగ్స్లోనే రావాలి. రిటర్న్ కూడా వాళ్ళు ఇచ్చే 5 రూపాయలు భోజనం కోసం 100 రూపాయలు ఖర్చు చేసుకొని ఆ రోజు వాళ్ళ దినచర్య, అది వాళ్ళ కూలి కావచ్చు, ఇంకేదైనా వాళ్ళ పని కావచ్చు, అన్నీ వదులుకొని పోవాలి. 100 రూపాయలు ఖర్చు చేసుకొని పోతే అక్కడ భోంచేసి రావచ్చు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద మహా అంటే ఇంకా ఎన్ని తీసుకురాగలరు? 175కి ఇంకో 175 తీసుకొని వచ్చినా, 1000 అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చినా 100% కూడా అందులో భోంచేసే వారి సంఖ్య లెక్కేసుకుంటే కూడా 100% కూడా అందులో ఆ పథకాన్ని అనుభవించే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే 100లో 0.000.1 ఉంది. 1000 క్యాంటీన్లు అయితే కూడా 100కి దగ్గరగా వస్తారే కానీ 100కి ఆ పథకాన్ని అనుభవించే పరిస్థితి అయితే ఉండదు. ఇది అన్నా క్యాంటీన్ల పరిస్థితి. అంటే 100 మంది డబ్బుతో ఒక్కరికి పెట్టేసి అది పెద్ద పథకం, అదో గొప్ప పథకం అంటూ ప్రచారం చేసుకోవడం అన్నా క్యాంటీన్ల సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ ఇంకోటి, ఈ అన్నా క్యాంటీన్లో కనీసం ఉన్న 175 కావచ్చు, మరో పెట్టే 100 కావచ్చు, ఇంకో 2 ఇప్పుడు నడిచే పథకం అన్నా క్యాంటీన్కు స్వచ్ఛంగా నిజాయితీగా నిధులు ఖర్చు చేస్తారంటే నాకైతే నమ్మకం లేదు. అక్కడ తినింది 50 మంది అంటే ఓ 200-300 లెక్క కట్టి ఆ డబ్బులు దోచేసి నాయకుల జోబుల్లోకి వెళుతుందని నా అభిప్రాయం. ఇది ప్రభుత్వానికి మేలు చేసే పథకమే కానీ ప్రజలకు మేలు చేసే పథకం కాదు. పార్టీ నాయకులు దోచిపెట్టే పథకం ఇది. ఓపెన్గా చెప్పాలంటే పేద ప్రజలను కాదు కదా, మొత్తం ఆంధ్ర ప్రజలను ముంచే పథకం ఇది అన్నా క్యాంటీన్. లేదా మీకు దమ్ముంటే ఊరూరా అన్నా క్యాంటీన్ ప్రారంభించండి. నెక్స్ట్, పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున. దీంట్లో మనం ఏం మాట్లాడడానికి లేదు. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా అమలు జరిగింది. కాకపోతే దీంట్లో కూడా క్వశ్చన్ మార్క్ ఏంటంటే, కొన్ని పింఛన్లు తీసేశారు, ఇంకా కొన్ని పింఛన్లు తీసేసే సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. అది పూర్తిగా దాని గురించి క్లారిటీ లేదు కాబట్టి అబద్ధ ప్రచారాలు నేనైతే చేయదలుచుకోలేదు. నాకు దీని గురించి అయితే తెలిసిన అవగాహన ఇంతే కాబట్టి దీని గురించి విమర్శించదలుచుకోలేదు పింఛన్ల విషయంలో. నెక్స్ట్, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేసిన ప్రజల ఆస్తుల భద్రత కల్పించారు. ల్యాండ్ యాక్ట్ చదువుకున్న బుద్ధుండే ఎవడైనా ల్యాండ్ యాక్ట్ని తప్పుపట్టడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ యాక్ట్ మంచిదా చెడ్డదా అనే దానికంటే ముందుగా ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చిందే మీ కూటమి ప్రభుత్వం, బీజేపీ, సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్. అది నచ్చి జగన్ గారు అమలు చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారంట. ఎప్పుడో బ్రిటిష్ పాలనలో జరిగిన సర్వే ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది కూడా ఎవరికి ఖచ్చితత్వం లేకుండా కోర్టుల్లో కొన్ని వేల సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ సర్వే కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఎందుకు సివిల్ కేసులు అన్నీ పెండింగ్ ఉంటాయి? అది కొన్ని సంవత్సరాల పొడుగున. కొన్ని అయితే నాకు తెలిసిన బంధువులే ఉన్నారు, వాళ్ళ తరమే గడిచిపోయింది ఆ కేసు అయిపోయేసరికి. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కోర్టు ఖర్చులు లెక్కేసుకుంటే, తిరిగిన ఖర్చులు, ఆ సమయం లెక్కేసుకుంటే. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రీసర్వే జరిగి మళ్ళీ ఇప్పుడు జరిగే ప్రతి సర్వేని ఆన్లైన్ చేస్తారు. టెక్నాలజీ ఉంది. రీసర్వే చేసి ఆన్లైన్ ఓపెన్ చేస్తే నీ బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, కనీసం రాయి మార్చడానికి, గెనుము పొల్లించడానికి కూడా వీలు లేకుండా ఎప్పటికైనా అక్కడున్న, ఇప్పుడు సర్వేకి కూడా మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్ తీసుకెళ్ళి పెడితే రీసర్వేర్ అప్పుడు నీ రాయి ఎక్కడుందో అదే చూపిస్తుంది. నువ్వు రాయి మార్చినా కూడా కుదరదు. అలా టెక్నాలజీ యూజ్ చేసి రీసర్వే చేసి ఎవరి భూమి ఎంతవరకు ఉంది అని చిన్న చిన్న తగాదాలు ఉంటే కూడా పరిష్కారం చేసి సమస్య లేకుండా జరిగిండేది. దీంట్లో ఒక చిన్న పాయింట్ని తీసుకొని తప్పుడు ప్రచారంతో ల్యాండ్ యాక్ట్ అంటేనే పెద్ద పెనుభూతంలాగా చూపించారు. అదేంటంటే కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కోర్టుకు గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్పలేదు. కోర్టుకు వెళ్ళే అవసరం ఉండదు. దానికంటూ ఒక సపరేట్ బోర్డు ఉంటుంది. రీసర్వే చేస్తే దానికంటూ ఆన్లైన్లో బౌండరీస్ ఉంటాయి. నీ నెల ఎక్కడి నుంచి ఎంతవరకు ఆన్లైన్లో నీకంటూ ఒక మ్యాప్ అనేది ఉంటుంది. దాని ఆధారంగా ఆ సపరేట్ బోర్డు అనేది ఏదైతే ఉంటుందో, కమిటీ ఏదైతే ఉంటుందో అదే అక్కడే 100% సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది. వీళ్ళు దాన్ని చిన్న కరెక్షన్స్తో కోర్టుకు వెళ్ళలేరు. ఆయన జగన్ గారి బొమ్మ చూపించి ఆయన బొమ్మ వేసుకున్నాడు, మీ భూములంతా ఆయనే లాగేస్తాడు అని ప్రచారం చేసి మీరు లబ్ధి పొందారు. నాకు ఒక చిన్న డౌట్. డీకేటీలనే పట్టా చేసి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటిది మీ పట్టా భూములను ఎందుకు లాక్కుంటాడు? కొన్ని సంవత్సరాలుగా డీకేటీ భూములు ఆగమ్య గోచరంగా ఉంటే, దాని గురించి ఎవరికి క్లారిటీ లేకుండా ఉంటే వాటినే పట్టా చేసి ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఆయనే మీ భూములు ఎందుకు లాక్కుంటాడు? కేవలం ఆయన బొమ్మ చూపించి మీరు లబ్ధి పొందారు. ఇది. నెక్స్ట్, ప్రజలకు నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు పెద్ద వచ్చిన విపత్తి ఏం లేదు సార్. కానీ కరోనాలో 2 సంవత్సరాలు వచ్చితే ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. మన దేశం కాదు, మన రాష్ట్రమే కాదు, కొన్ని దేశాలు అయితే ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా దేశంలో కరోనాను ఎదుర్కొన్న మొదటి 5 స్థానాల్లో మన రాష్ట్రం అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క పథకం కూడా నిలలేదు. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేశారు. 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఊరూరా హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సచివాలయం. ఈరోజు ఈ సచివాలయం వాలంటీర్లు ఉండడం, ఆ రోజు సచివాలయంతో పాటు వాలంటీర్లు ఉండడం వల్ల ఏ నాయకుడి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వ అధికారుల చుట్టూ లంచం ఇచ్చి ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి హక్కుని కేవలం ఒక్క ఫోన్ ద్వారా వాలంటీర్ నుంచి పని జరిపించుకునేవాళ్ళు. కానీ ఈరోజు మళ్ళీ పాతకాలం ప్రారంభమైంది. నాయకుల చుట్టూ, ప్రభుత్వ అధికారుల కన్నా కూడా కేవలం టీడీపీ నాయకుల చుట్టూ, కూటమి నాయకుల చుట్టూ
తిరిగితేనే పని జరుగుతుందన్న సిచ్యువేషన్ మళ్ళీ ప్రారంభమైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల దగ్గర పరిగెత్తించలేదు, వాలంటీర్ని ఇంటికి పంపించాడు. అది గుర్తుపెట్టుకోండి. విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుతున్నారు చంద్రబాబు గారు. ఇది ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని. ఈ పాటికి మన సీఎం గారు ఆయనకున్న ఏజ్కి 10 రోజుల పాటు నిద్రాహారాలు మానుంటే హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు. మరి ప్రచారం చేయడానికి, ప్రింట్ చేయడానికన్నా కాస్త ఆలోచించాలి. 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు ఓ తండ్రిలా కాపాడుకున్నారట. నాదొక చిన్న క్వశ్చన్. వరదలు వచ్చాయి, సరే వైసీపీ మీ మీద నిందేసినట్టు మీ ఇల్లు కాపాడడానికి ఎట్లా ఎత్తారో దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఒరే, వరదలు వస్తున్నాయి, మీకు ముందస్తు సమాచారం అయితే ఉంది, ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? వరదలు వస్తున్నాయి, 24 గంటల ముందు మీకు వరదలు వస్తున్నాయి, విజయవాడకు వైపు విపరీతంగా వాటర్ వస్తుందనైతే మీకు ముందస్తు సమాచారం ఉంది, మీరు ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదు? నా క్వశ్చన్ ఇదే, నా అనుమానం ఇదే. 60 మంది చనిపోయారు, దాని ఫలితంగా 60 మంది చనిపోవడం జరిగింది. అదే మీరు ముందస్తు వరద హెచ్చరికలు చేసింటే ఈరోజు 60 మంది చనిపోయే పరిస్థితి ఉండదు, కనీసం సంఖ్యన్నా తగ్గుంటుంది. వరదలు వచ్చినప్పుడు 100% ఎవరు మీరే కాదు ఎవరున్నా కానీ 100% అయితే ఆదుకోవడం కుదరదు, ఏదో 1 or 2 జరుగుండొచ్చు. కానీ ఇంత సంఖ్యలో 60 మంది చనిపోయే సిచ్యువేషన్ అయితే ఉండదు, ఇంత ఆస్తి నష్టం అయితే ఉండదు. ఇది ఈరోజు కరపత్రాల గురించి మాట్లాడదలుచుకున్నది. అందరికీ నమస్కారం. జై హింద్.